స్పృహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు. అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ను ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాన్డ్ బై హూమ్? అందుకని నేను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారయ్యా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు రాసే పత్రిక, దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతారంట. మేము ఆ రోజు వార్ రూమ్లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు. ఆయన మా అందరినీ మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30-8 గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను నేను. ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే. నేను చూడండి మీకు ఎక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గు లేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవ్ గాన్ అండర్ గ్రౌండ్. చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు, రోజమ్మ నిలబడంటే లేదామె, అంబటి అంటే లేడు ఆయన, కోమటి అంటే లేడు, సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికొచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావంట. సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా. లోకమంతా కోడే కూసింది ఆ రోజున. మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పులంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పీఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి. ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్నీ బయటపడటం. వీవీప్యాట్ చూశాడు ఆయన. 6 వైసీపీ, 22 టీడీపీ. గంగవెర్రులు ఎత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి. బద్దలు కొట్టాడు, బయటపడింది. మెజారిటీ టీడీపీకి వస్తుంది. ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది.
ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా చెప్పాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదా? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి? గాడిదలుగా సారీ అతను ఏం చేశారండి? ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని. పట్టుకొని బంధించి పెడరెక్కలు విరిచి కట్టి తాడుతో కట్టి, లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి. దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా? అది మీ పోలీసులు, నువ్వు నియమించిన పోలీసులు, నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు. చంద్రబాబు గారికి సంబంధం అండి? ఈ రోజున నీ గత ఏంటి? పరారిలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు. నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు. ఇప్పుడు పోలీసుల పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోవట్లా? ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని ఈయనకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి, తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు? ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు. లేదు, ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా భగ్గుమని మండింది. ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు. నేను ఆ బటన్ నొక్కా, నేను ఈ బటన్ నొక్కా అన్నది ఏమీ లేదండి. ప్రజలకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, డెవలప్మెంట్ కావాలా, రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా, రాజ్యాంగబద్ధంగా నడవాలా, స్వేచ్ఛగా బజార్లకు వెళ్ళే అవకాశం వారికి కావాలా, అర్ధరాత్రి అయినా క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా. అవి ఉన్నాయా? నేను ఒక మాచర్లు అడుగుతున్న పిన్నెలిని, ఉన్నాయా? క్షేమంగా తిరిగి రాగలడా? మీ తురకా కిషోర్ దెబ్బకి, నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా? కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా. సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది. ఎందుకు? స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వెంటబడ్డారో, వీళ్ళు అసలు భద్రయ్యలు కాదు, ఉత్తి భద్రయ్యలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు. చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు, దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు. అక్కడ మీరెప్పుడైతే ఒట్టి భద్రయ్యలుగా తేలిపోయారు, పోలీసులను చూసి భయపడి పారిపోయారో, ఎప్పుడైతే దాక్కొని మారు వేషాల్లో తిరుగుతున్నారో, ఎప్పుడైతే కార్లు మారి ఈ కారు ఆ కారు అని ఆటోల్లో రిక్షాల్లో తిరుగుతున్నారో అర్థమైంది ఇది పనిచేసే భద్రయ్య కాదు, ఒట్టి భద్రయ్య అని తెలిసిన తర్వాత ప్రతి కేసులో 307 పెట్టాలా. ప్రతి కేసు యు ట్రై టు కిల్ దెమ్, ప్రతి కేసులో యు ఆర్ ది A1. మాచర్లలో రిజిస్టర్ చేసిన, నేను పోలీసుకి చెబుతున్నా, మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి కేసులో ది పిన్నెల్లి బ్రదర్స్ ఆర్ ది A1. ఎన్ని కేసులు రిజిస్టర్ వేసేయండి, చంపేయండి. ఇదేమో ధర్మ పరిపాలన, రాజ్యాంగ పరిపాలన, ఏదైనా మీ సొంత పరిపాలన? మీ రాజ్యమా అది? మీకు ఎవరు రాసిచ్చారా ఎవరన్నా ప్రజలు? అరే తెలియదే, ఒక కానిస్టేబుల్ అక్కడికి రావాలంటే ఈయన ఎస్ అన్నాడంట. కానిస్టేబుల్ని ఎస్పీ పోస్ట్ చేయడు, ఇతను ఎస్ అనాలంట. ఒక ఎస్ఐ రావాలంటే ఇతను కాళ్ళు పట్టుకోవాలంట. ఒక సిఐ రావాలంటే ఈయనకి నెల జీతం కట్టాలంట. ఒక డిఎస్పీ రావాలంటే ఇక సాష్టాంగ పడాలంట. ఏమిటిది కర్మ? అంటే యు హావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ డొమైన్ దేర్, యు హావ్ క్రియేటెడ్ ఓన్ కింగ్డమ్ దేర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ.
తోలు ఒలుస్తుంది రాజ్యాంగం. ఇప్పుడు అదే జరిగింది కదా. ఈరోజు మాచల్లో వెళ్ళగలవను? మాచల్లో నువ్వు ఉండగలవా? మాచల్లో వెళ్ళి రోడ్డు మీద టీ తాగలవా? దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది భారత రాజ్యాంగం. ఇది తోలు ఒలుస్తుందని కొద్ది రోజులే నడుస్తుంది. ఇటువంటిది ఆట్టే కాలం నడవదని చెప్పి బుద్ధి చెప్పింది. మిగతా వాళ్ళని తాడిపత్రి వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి, ఇంకెక్కడెక్కడ అనంతపురంలో వాళ్ళకి, నీ జాతి వాళ్ళకి, జాతి అంటే నాట్ క్యాస్ట్, నీ రకంగా నీ విధంగా వ్యవహరించే వాళ్ళందరికీ నీ జీవితం ఈ రోజున గుణపాఠం. మాచల్లో వెళ్ళటానికి లేదని ఈ బహిష్కరణ ఒక గుణపాఠం. రౌడిజం చేసేవాళ్ళకి, దౌర్జన్యం చేసేవాళ్ళకి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవితం ఒక గుణపాఠం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం, ఇండియన్ లా बहुत लंबी है, कानून का हाथ बहुत लंबी है. నీకు తెలుసు కదా ఉర్దూ. లంబీ అనకూడదా? बहुत लंबा है, పక్కడితే కామవుతుంది. నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది. అయిపోయి నువ్వు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నావు, అక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు, కార్లు ఎక్కావు, ఈ కారు నుంచి అటు వెళ్ళావు, ఆ కారు నుంచి ఇటు వెళ్ళావు, ఆటోలు వెళ్ళావు, ఎక్కడున్నావు, వదిలిందా నేను? తోలు తీసి పట్టుకొచ్చింది. ఇప్పుడు మాచల్లో ఏదైతే నా సామ్రాజ్యం అనుకున్నావో ఆ మాచల్లో నేను అడుగుపెట్టడం లేదు. ఇది వీటిని దాటి ఎక్కడికి వెళ్తావు? అందుకే నేను అంటున్నా, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాలా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ప్రజలు మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా. దట్ ఈస్ ది సిచ్యుయేషన్ హియర్. మాచలలో 202 బూతులనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది? అదే అందుకైనా నిశ్శబ్ద విప్లవం. ఈ విప్లవం మీ పార్టీని కాలు కిందేసి తొక్కింది. ఇప్పుడప్పుడే లేచేది లేదు. ఆ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అనే ఇనుప పాదం మీ పార్టీని తొక్కేసింది. ఏ మిస్టర్ నై చల్తా హై ఐసా హైతో, ఎట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం. అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి, మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా. విన్నాడా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరో నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన రాడండి అన్నాడు. ముందు నాకు అర్థం కాల, ఆయన ఎవరయ్యా అనుకున్నాను. ఆయన ఎవరా అంటే చెప్పాడు, ఆయన రాడండి అంటున్నాడు. ఎవరా చెప్పరా బాబు అంటే ముసిముసి నవ్వులు నవ్వి చివరికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోవా ఎందుకు రాడయ్యా, ఆయన ఆస్తులన్నీ ఇక్కడ ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు. సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు, ఈజ్ కమింగ్. అతను మావాడు చెప్పింది అబద్ధం. బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని, అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని, ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని, రేపు 4వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. అది అతని సొంత విషయం, స్వవిషయం కనుక నేను ఇంటర్ఫియర్ అవ్వను. మా నాయకుడు మాత్రం తిరుగు టికెట్ కూడా నాకు తెలిసి వచ్చేస్తున్నాడు. ఆయన 27వ తారీఖు నైట్, ప్లీజ్ 20వ తారీఖు నైటే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మా నాయకుడి గురించి మేము వెళ్ళేవారు. మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. అందుకే అడుగుతున్నా, అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అన్ని కాలాలు ఒకలాగా ఉండవు. అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళొద్దన్న. ఏ పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచర్లలో. తమ్ముడు నీకు అర్థం లేదు కదా, మరలా చెబుతాను నేను. ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో, సెల్యూట్లు చేశారో, అదే పోలీసులు మాచర్లలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చిరకాలం మీతో ఉంటారనుకున్నారు, ఉండరండి. చట్టానికి అనుగుణంగా నడుస్తారు. ఈ రోజున మాచర్లలో ఉన్న నియోజకవర్గంలో పోలీస్ అంతా కూడా నో విల్ గో బై లా అంటున్నారు, చట్టబద్ధంగా నడుస్తారు. అతనెవరు? పిన్నెల్లి.
ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటున్నారు. ఇప్పుడు అడగండి మీరు ఫోన్ చేసి, యూ టాక్ టు ఎనీ పోలీస్ ఫ్రమ్ మాచర్ల. ఎమ్మెల్యే అయితే మాకేంటి, పిన్నెళ్ళు అయితే మాకేంటి, చట్టం ప్రకారం తోలు ఒలుస్తామంటున్నారు. అందుకే రాజ్యాంగం సుప్రీం. భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలను పిన్నెల్లి గారు, సజ్జల గారు, భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగము. రిటర్న్ వ్రాతపూర్వక రాజ్యాంగాలన్నింటిలో భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనది, అత్యుత్తమమైనది. మీకు తెలుసో లేదని మళ్ళొకసారి ఉటంకిస్తున్నానంటే చెబుతున్నాను అని. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? అందుకే ఏదో అది హైజాకు ఇది హైజాక్ అనొద్దు. సిఎస్ ఎవరండి? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మన అబ్బాయి కాదు, మన మనిషి కాదు, మనం ఏం చెబితే చెప్పే మనిషి కాదు. చంద్రబాబు గారు హైజాక్ చేసి బట్టలు నొక్కుతుంటే సిఎస్ ఊరుకుంటాడా? మీ మనిషి. అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి? ఆయన ఏ పొజిషన్లోనే ఉన్నాయి. మీ మనిషి కాదు. చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ని హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీజీపీ, ఇప్పుడు ఏసీబీ చీఫ్. చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా? కొల్లి రఘురామరెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి. చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు. చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటలు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని రాత కాదు మీ పత్రికలో? ఏం తమ్ముడు, బుద్ధి లేని రాత కాదు? నువ్వు గట్టిగా రాయి, రేపు నీ పత్రికలో బుద్ధి లేని వ్రాత రాసిన ఈ పత్రికని రాయి. లేదు నిజమంటావు, అప్రూవ్ ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా? మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ చేస్తున్న వార్ రూమ్లో కూర్చున్నారు మా నాయకుడు. అందుకని ఇటువంటి అబద్ధాలు మాట్లాడదు. ప్రభుత్వం మీది, అధికారం మీది. ఈరోజు కూడా హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నౌ ఆన్ టుడే? యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ చీఫ్ సెక్రటరీ? యువర్ ఓన్ పర్సన్. హూ ఈజ్ డీజీపీ? ఆయన ఉన్నారు, ఆయన చట్టబద్ధంగా చేసుకున్నారు. ఆయన తీశారు కనుక ఆయన పక్షపాతం తీశారు. ఈయన నిష్పక్షపాతాన్ని ఇతను పెట్టారు. నాకు తెలిసి నిష్పక్షపాతంగానే చేస్తున్నారు. మరి ఇంకెక్కడ పోతే కొల్లి రఘురామరెడ్డి గారు ఊరుకుంటారా? మీటలు నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా? ఇది అబద్ధం మాటే కదా, అసత్యం మాటే కదా, అవగాహన లేని మాటే కదా, బుద్ధి లేని రాతే కదా. ఒప్పుకోండి. సారీ అండి, మాకు తెలియక రాశాం వరలరామయ్య గారు, వెరీ సారీ. చంద్రబాబు గారికి కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి. మీకేమైనా నైతిక విలువలు ఉంటే మాకెక్కడ చచ్చాయి నైతిక విలువలు అంటారా? మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? బొత్స సత్యనారాయణ అనే మనిషి వోక్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు. అందులో 11 కోట్లు కొట్టేశాడు. నేను కొట్టేయలేదని అబద్ధం ఆడాడు. అది నేను తీసుకురాను. నేను అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి వదిలేస్తా. చెప్పడానికి ఇప్పుడు ఆయన లేడు, ఈయన చెప్పడు. ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు. ఆయన ఏం చెబుతున్నాడు? బొత్స అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, కూటమి గెలుస్తూ ఉంది. వైకాపా పలాయనం చిత్తగిస్తుందంటే ఈ నొక్కడే అర్థం కాక. నాకు తెలిసి అతను న్యూస్ పేపర్లో కూడా చదవడట, నాకు తెలిసి చదవలేడట, చదవకూడదట. అతను నోటుకొచ్చి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో. ఇంకా మాట్లాడట్లా, ఇతనెవరు అంబటి మాట్లాడట్లా, రోజమ్మ మాట్లాడలేదు, ఏ రాజయ్య మాట్లాడలేదు, ధర్మాన మాట్లాడలేదు అన్నాడు. పెద్దగా అరుస్తాడండి. నెల్లూరు నుంచి నర్సరాపేటకు వచ్చాడు. అతని పేరండి
అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా అరుస్తాడు, మంచి గొంతు ఆ కుర్రాడిది. అతను అరవట్లేదు, ఆ కోడిగుడ్డు మంత్రి అరవట్లేదు. ఇక్కడ బందర్లో ఉన్నాడు, బందర్లో ఉన్నాడు అతను, అర్థమవుతుంది అతని మాట కూడా. పేర్ని నాని ఆయన అరవట్లేదు, కొడాలి నాని అయితే గొంతు మోగపోయింది. జోగి రమేష్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత ఎవరన్నా తేలు కుట్టిన తర్వాత ఏం చేస్తారు, అబ్బా నొప్పి అనవలసిందే. వరలరామయ్య అని అనాల్సిందే, జోగి రమేష్ అని అనవలసిందే. కుట్టింది తేలు, ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ తేలు కుట్టి దొంగల్లాగా, తేలు కుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని కాముగా కూర్చున్నారు. బొత్స ఒక్కడే మాట్లాడుతున్నాడు. అయ్యా బొత్స, మీరు కూడా ఎందుకు మాట్లాడకండి, అది నేను చెప్పేది వాస్తవం, మీరు చెప్పేది అబద్ధం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? రైట్.